విజయవాడ బీసెంట్ రోడ్డులో హాకర్లకు టౌన్ ప్లానింగ్ అధికారులు జారీ చేసిన నోటీసులను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆయా సంఘాలు పీజీఆర్ఎస్లో వినతి పత్రం సమర్పించాయి. విజయవాడ నగరంలో 10,000 నుంచి 15,000 వరకు హాకర్ల జీవనోపాధి పొందుతున్నారని, వారి ఉపాధిని దెబ్బతీసే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు దోనేపూడి కాశీనాథ్ విమర్శించారు. గ్రీన్ జోన్, రెడ్ జోన్, అప్పర్ జోన్ విధానాలను తక్షణమే రద్దు చేసి హాకర్లకు రక్షణ కల్పించాలని, వీధి వ్యాపారులందరికీ గుర్తింపు కార్డులు జారీ చేసి చట్టబద్ధ హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. విజయవాడ బీసెంట్ రోడ్డులో హాకర్ల ఆందోళనపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ బిందు అందిస్తారు. బీసెంట్ రోడ్లో ఉన్న చిరు వ్యాపారస్తులకి పెను ప్రమాదమే వస్తుందని చెప్పుకోవచ్చు. వారి వ్యాపారం దెబ్బతినే విధంగా కూడా అక్కడున్న ఏవైతే వీరు చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకున్నారో అవన్నీ తీసేయమని కూడా వారికి ఉత్తర్వులు జారీ చేశారు. వినతి పత్రాలను పట్టుకొని కూడా వారు ఇక్కడ ఉన్న నేపథ్యం కనిపిస్తుంది. అయితే ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, దాదాపు వందల సంఖ్యలో అయితే ఇక్కడ చిరు వ్యాపారులు అందరూ ఉన్నారు. వారందరికి సంబంధించి పూర్తిగా ఉత్తర్వులు ఇచ్చారంటే కేవలం వాళ్ళ జీవనోపాధి అంటే పూర్తిగా వారి జీవనోపాధి పోయే విధంగా అయితే ఈ పత్రాల్లో ఉన్నట్టు తెలుస్తుంది. దీని మీద మాట్లాడడానికి వారే మనతో పాటు ఉన్నారు. ఈ వ్యాపారస్తులందరూ కూడా చిరు వ్యాపారులనే చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి పూర్తిగా అందరూ రెడీ అయ్యి లేము అని కూడా చెప్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే వారికి సంబంధించి చిన్న చిన్న వ్యాపారస్తులు అందరూ కూడా పూర్తిగా ఆవేదన వ్యక్తం చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. మనతో పాటు కాశీనాథ్ గారు కూడా ఉన్నారు. అంటే వీరు పోరాటంలో పాల్గొనడానికి కూడా ఉన్నారు. ఓకే, వీరు పోరాటంలో పాల్గొనడానికి కూడా ఉన్నారు. అయితే వీరికి వచ్చిన సమస్య ఏంటో వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఏంటి సార్ ఈ వినతి పత్రాలు ఏంటి, మీరేం చెప్తారు? మేడం, ఇవి అయితే మాత్రం బీసెంట్ రోడ్లో మేము గత 50-40 సంవత్సరాల నుంచి చేసుకుంటున్న వ్యాపారాలు ఇవి. రీసెంట్గా నోటీసులు అయితే పంపించారు వ్యాపారాలు తీసేయమని. ఇవి దేనికి పంపించారో మాకైతే తెలియదు. మేమైతే తీయం, మేము ఎక్కడికైనా వెళ్తాం. అవసరమైతే అక్కడే కూర్చొని పెట్రోల్ మీద పోసుకొని అంటించుకొని, నా ఫ్యామిలీ 6, నాకు 6 పిల్లలు, ఆ పిల్లల్ని నేను పెంచుకోవాలి. దాని మీదే ఏంటి, పిల్లల్ని చదివించా, జాబులు లేవు, ఏమీ లేవు. ఏంటి, ఆ ఒక్క కొట్టు మీద నా పిల్లల్ని నేను పెంచుకోవాలి. నా పిల్లలతో సహా నేను అక్కడ కూర్చొని పెట్రోల్ పోసుకొని చచ్చిపోవటాకైనా మేము సిద్ధమే. మేము అక్కడి నుంచి కదిలేదైతే సమస్య లేదు. ఏంటి, ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాం మేము, మాకు కార్డులు ఇవ్వాలి, మున్సిపల్ కార్డులు ఇవ్వాలి, యూనియన్ కార్డులు ఇవ్వాలి, మాకు న్యాయం చెయ్యాలి. న్యాయం మేము ఎక్కడున్నామో మమ్మల్ని అక్కడే ఉంచండి. అంటే సార్, మీరు అక్కడ ఉండడం వల్ల సమస్య అంటే అక్కడ చాలా వరకు క్రౌడ్ కంట్రోల్ అవ్వట్లేదని, అక్కడ చాలా వరకు ఇరుగ్గా ఉంటుందని చెప్పేసి చెప్తూ ఉన్నారు. దాని మీద ఏం మాట్లాడారు? మేడం గారు, మేము ఉండే సైడ్ మేడం గారు ఒక బార్డర్ అంటే ఇచ్చారు. బార్డర్ లోపలే ఉంటున్నాం మేము. మధ్యలో అదనంగా బళ్ళు వచ్చి అటు వల్ల ఏమైనా ప్రాబ్లం ఉన్నాయి. కానీ మేము ఇప్పటి నుంచి 3 తరాల నుంచి ఉండేవాళ్ళం మేడం గారు. అప్పటి నుంచి ఇచ్చిన బార్డర్ లోపలే ఉంటున్నాం. కానీ మా వల్ల అయితే ఎటువంటి ఇబ్బంది లేదు మేడం గారు. అక్కడ చాలా వరకు యాక్సిడెంట్స్ కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు పూలు అమ్ముకునే వాళ్ళు కానీ వీరు మధ్యలో అంటే ఫుట్పాత్ మధ్యలో కూర్చోవడం కానీ ఇట్లాంటివి మేము రోజు చూస్తూనే ఉంటాం. దాని మీద అడుగుతున్నాం, ఏం మాట్లాడతారు? పూలు అమ్ముకునే వాళ్ళు ఇవన్నీ అటు ఇటు నడుచుకుంటూ వెళ్ళిపోతారు. కానీ వాళ్ళు ఒక దగ్గర కూర్చొని ఆగరండి. వాళ్ళు ఒక దగ్గర కూర్చొని వ్యాపారం ఏం చేయరు. వాళ్ళు మామూలు నడుచుకుంటూ వెళ్ళిపోయి అమ్ముకుంటారు అంతే. కానీ మేము ఒక సైడ్ పెట్టుకుని అమ్ముకునే వాళ్ళకి నోటీసులు ఇచ్చారంటే మేమేమనుకోవాలండి? మధ్యలో వాళ్ళకి ఇబ్బంది లేదా? మేము ఇబ్బంది పడుతున్నామా? మా వల్ల ఏ అంబులెన్స్ రావట్లేదని. మరి ఇన్ని సంవత్సరాలు మేము వ్యాపారం చేసుకున్నాగా, అప్పుడు ఇబ్బంది లేదా? ఇప్పుడు వచ్చిందా మీకు ఇబ్బంది? అందుకు మాకు నోటీస్ ఇచ్చారా? ఏ రకంగా మాకు నోటీస్ ఇస్తారండి? మేము ఎక్కడున్నామో అక్కడే చేస్తాం, మేము తీయం. ఏం చేసుకుంటారో చేసుకోండి, ఎక్కడి దాకానే వెళ్తాం, ఎంత దూరమైనా వెళ్తాం, అంతవరకు. సార్, మీరు చెప్పండి, మీకు ఏ వ్యాపారం చేస్తున్నారు? ఎన్ని సంవత్సరాల వరకు? నేను బీసెంట్ రోడ్లో ఉన్నాను. 33 సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తున్నాను. 6వ క్లాస్ చదివే కాడి నుంచి అక్కడ వ్యాపారం చేస్తున్నాను. ఈ రోజుకి వచ్చి నోటీస్ వచ్చి ఇచ్చారు. నాకైతే వ్యాపారం లేక మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము. ఈ టైంలో మీరు అలా నోటీసులు ఇవ్వడం అనేది కరెక్ట్ కాదని మీకు చెప్తున్నాను. అంటే మీరు అక్కడ ఉండడం వల్ల అంబులెన్స్లు రావట్లా, అంటే ప్రజలకు సరైన టైంలో మెడికేషన్ కూడా అందట్లేదు. మీ వల్ల అక్కడ క్రౌడ్ కంట్రోల్ అవ్వకుండా ట్రాఫిక్ నియంత్రణకు సంబంధించి కూడా ఆంక్షలు విధిస్తున్నారు. దాని మీద ఏమంటారు? ఎన్నాళ్ళు లేని అంబులెన్స్లు ఇప్పుడు వచ్చేస్తాయండి. ఎక్కడ వస్తాయి? మీరు మధ్యలో 16 బళ్ళు పెట్టించారు వేరే వాళ్ళు, అధికార పార్టీ వాళ్ళు. వాళ్ళ వల్ల రావట్లేదు, అది క్రౌడ్ ఎక్కువైంది. కానీ మా వల్ల అయితే కాదు. మాకు ఒక మార్జిన్ అనేది ఇచ్చారు. ఆ మార్జిన్లో మాత్రమే మేము ఉంటున్నాము. కార్డులకు అప్లై చేసాము, రెన్యువల్ కూడా చేయించాము, 200 రూపాయల స్లిప్పులు కూడా కట్టాము. అయితే మాకు ఇక్కడ జరిగే అన్యాయం మాత్రం పైదాకా అయితే వెళ్ళట్లేదండి. అది అధికార పార్టీ దాకా, అది ఇక్కడి నుంచి ఇక్కడికే కట్ అవుతుంది. కానీ ఎవరికి కూడా అందట్లేదు. అసలైన చంద్రబాబు నాయుడు గారికి ఇది వెళ్ళాలండి. సో
సో చూసారు కదా బీసెంట్ రోడ్ విజయవాడ అంటే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది ముఖ్యంగా బీసెంట్ రోడ్లో ఉన్న వ్యాపారాలు, బీసెంట్ రోడ్లో ఉన్న వ్యాపారస్తులు. అటువంటి చిరు వ్యాపారులకి ఈరోజు ఇంత సంక్షోభం ఏర్పడింది. వారు రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. దాదాపు ఇంటిని పోషించుకోవడానికి ప్రతి ఒక్కరు చేసుకునే ఈ వ్యాపారానికి ఇప్పుడు ఇన్ని రోజులు లేనిది ఇప్పుడు ఏం అడ్డొచ్చిందని కూడా అడుగుతున్నారు. క్రౌడ్ కంట్రోల్ అంటూ ఉంటారు కానీ విజయవాడకి ఎక్కువగా గుర్తింపు వచ్చిందే బీసెంట్ రోడ్ వల్ల. అక్కడ ఉండేదే క్రౌడ్ కాబట్టి ఇన్ని రోజులు రాని క్రౌడ్ కంట్రోల్ మేనేజ్మెంట్ ఇప్పుడు ఎలా వచ్చిందని కూడా చిరు వ్యాపారస్తులు అందరూ వాపోతున్నారు. అయితే వారి ఆవేదన ప్రభుత్వం దాకా వెళ్ళట్లేదని కూడా వారు చెప్తూ ఉన్నారు. ఈ వినతి పత్రాలు ఇక్కడ దాకే ఉంటున్నాయి కానీ ప్రభుత్వానికి చేరవేయట్లేదు. సీఎంకి కానీ డిప్యూటీ సీఎం దృష్టికి వెళ్తే ఖచ్చితంగా మాకు మంచి జరిగిద్దని కూడా కోరుకుంటున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ విశ్వనాథ్తో బిందు, వైకే న్యూస్, విజయవాడ.